హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. కేవలం 10th మాత్రమే అర్హత. సో మీకు జాబ్ వస్తే నెలకు 30,000 రూపాయల జీతం, అటెండర్ ఉద్యోగం. ఫ్రెండ్స్, చాలా చాలా తక్కువ పోటీ. ఇంతవరకు ఎవ్వరికీ తెలియదండి. ఈ నోటిఫికేషన్ని అస్సలు వదిలిపెట్టుకోవద్దండి. ఎవరైతే 10th పాస్ అయ్యారో మినిమం అంతే పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అటెండర్ జాబ్స్ అనమాట. సో మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గప్చుప్గా అప్లికేషన్ పెట్టేయండి, ఓకేనా? సో చాలా తక్కువ పోటీతో మనకి జాబ్ అయితే వచ్చేస్తుంది. మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఫ్రెండ్స్, మీరు ఆంధ్ర నుంచి చూస్తున్నా, తెలంగాణ నుంచి చూస్తున్నా, ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్క కామెంట్ చేసి నాకు లైక్ చేయండి. నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది అనమాట ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ జెన్యూన్. మీకు స్టార్టింగ్లోనే ఇంతగా చెప్తున్నాను నేను. మీరు కావాలంటే ఈ యొక్క వీడియోని రిఫరెన్స్గా తీసుకుని ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. మన ఛానల్లో ఫేక్ న్యూస్ రాదండి, ఓకేనా? జాబ్ కావాలంటే మన ఛానల్ని చూడండి. సో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకొని చదువుకోగలుగుతారనమాట. రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి, ఓకేనా? ఇక్కడి నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నన్ అదర్ దెన్ అటెండర్ జాబ్స్ అనమాట, ఓకేనా? సో మనకు డైరెక్ట్ అంటే ప్రమోషన్ కాదు, డెప్యుటేషన్ కాదు, ఏం కాదనమాట. మనలాంటి వాళ్ళను ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేసుకుంటారండి డైరెక్ట్, ఓకేనా? మనకు ఒక్క పోస్ట్ ఉంది. మీరు అనుకోవచ్చు ఏందన్నా ఒక్క పోస్ట్ అని చెప్పి. ఫ్రెండ్స్, నా బాధ్యత మీకు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే మీ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేయడం. ఎందుకంటే చాలామంది ఒక్క జాబ్ ఉన్నా సరే పోటీ తక్కువ ఉంటుందని అప్లికేషన్ పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దండి. ఇది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు అంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఎవరైనా సరే అండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 ఏళ్ళు ఉండాలండి మినిమం. అప్లై చేసుకోవాలంటే 18 ఏళ్ళు ఉండాలి. 25 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి దీనికి, ఓకే? సో ఇంక మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వీళ్ళందరికీ కూడా రిలాక్సేషన్స్ ఉంటాయి యాజ్ పర్ రూల్స్. అంటే ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట, ఓకేనా? సో తర్వాత మనకు క్వాలిఫికేషన్స్ ఏంటన్నా దీనికి అంటే పాస్డ్ మెట్రిక్ ఎగ్జామినేషన్, అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలండి. ఓపెన్ 10th అయినా పర్లేదు అనమాట. పర్సెంటేజ్తో అడగట్లేదు వీళ్ళు. జస్ట్ 10th పాస్ అయ్యారా అప్లై చేయండి అంటున్నారనమాట. ఎలా సెలెక్షన్ చేస్తారు? టైర్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్. అంటే మనము జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ సబ్జెక్ట్లనే మనం చదవాలన్నమాట. ఇవి చదివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, అవి రాయాలి, ఓకే? సో మనకి ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ అనేది. తర్వాత మనకు 25th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అండి. ఈ నెల 25 కల్లా అయిపోతుంది అనమాట. ఎవరికి తెలియదండి, వెంటనే గప్చుప్గా అప్లికేషన్ పెట్టేయండి. పోస్ట్ ద్వారా లేదా హ్యాండ్ ద్వారా 25 ఆగస్ట్ కల్లా మీరు ఈ యొక్క అప్లికేషన్ని పెట్టేయాలన్నమాట. క్లియర్ కదా? సో మనకు ఇది పోస్టింగ్ అనేది ఇనిషియల్గా ఢిల్లీలో అలా ఉంటుంది. తర్వాత మనకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎక్కడికి అప్లై చేయాలన్నా 25 ఆగస్ట్ కల్లా అంటే మనకు చూడండి, ఇక్కడ బై హ్యాండ్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ ఏదైనా పర్లేదు. పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే ద డైరెక్టర్, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్, ధనవంత్రి భవన్, రోడ్ నెంబర్ 66, పంజాబీ బాగ్ వెస్ట్, న్యూఢిల్లీ 110026. ఈ అడ్రస్కు మీరు డైరెక్ట్ పోయి ఇస్తారో, లేదంటే పోస్ట్ చేస్తారో, స్పీడ్ పోస్ట్ చేస్తారో, ఓకేనా? తర్వాత కొరియర్ చేస్తారు, మీ ఇష్టం అనమాట. మీకు ఏది వెసులుబాటు ఉంటే అలా చేయండి. మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500 రూపాయలు ప్లస్ 18% GST కలుపుకొని 590 రూపాయలు ఉంటుంది. సో ఈ ఫీజు అనేది మీరు నెఫ్ట్ ద్వారా పే చేయొచ్చు, ఐఎంపీఎస్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ అంటే ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు. మీ దగ్గర ఫోన్ ఉందనుకోండి, ఇది QR కోడ్ అండి, దీన్ని స్కాన్ చేసి పే చేసేయండి అంతే. అది ఆ యొక్క స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్తో పాటు పెట్టి పంపించాలన్నమాట. అర్థమవుతుందా? స్క్రీన్ షాట్ అనేది పెట్టి పంపించాలి. సో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి, సో మీకు ఈ యొక్క అడ్రస్కి అయితే 25 ఆగస్ట్ కల్లా పంపించేయాలి. ఇంకొక విషయం, మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఢిల్లీలో మాత్రమే ఉంటుందన్నమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ RAVDilly.nic.in అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. మన కింద డిస్క్రిప్షన్లో అంతా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది నేను, ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా. మర్చిపోవద్దండి, ఇది చాలా చాలా మంచి అవకాశం. అంటే పర్మనెంట్ జాబ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, తక్కువ అర్హతలతో కావాలి అనే వాళ్ళకు ఇది సూపర్ డూపర్ ఆపర్చునిటీ. అప్లికేషన్ ఫామ్ PDF లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. శాలరీ పే లెవెల్ 1 ప్రకారంగా పే చేస్తారండి. అంటే 18,000 ఉంటుంది బేసిక్ పే, కానీ
మనకి ఇది పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 30,000 వరకు కూడా మనం చేరగానే తీసుకోవచ్చు అనమాట. సో క్లియర్ కదా. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను. పక్కనే బెల్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి. మన వెబ్సైట్ madhujobs.com, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అయిపోండి. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.